హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? సో ఈ రోజు కన్నా కొంచెం నా వాయిస్ వచ్చిందేమో అనుకుంటున్నా, ఇంకా పూర్తిగా రాలేదండి. ఏదో కొంచెం అలా అలా వచ్చింది. ఫుల్ అండి, కడుపులో చాలా ఉన్నట్టుంది. ఈ కోల్డ్ ముక్కులమ్మటి అస్సలు అది చెప్పలేమండి. జలుబు వస్తే మనం ఎంత దారుణంగా ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట. మామూలు వాళ్ళకి తెలియదండి. ప్రతి ఒక్క మనిషికి వస్తూ ఉంటుందండి కోల్డ్ అనేది. బట్ అది మనం అస్సలు వర్ణించలేమండి ఆ బాధ అదంతా కూడాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. నేనేంటి అంటే అసలుకి మనకంటూ సెల్ఫ్ కేర్ తీసుకోవాలి అని నేను చాలా కేర్ తీసుకోవాలనుకుంటానండి. బట్ ఈ పిల్లలతో, ఈ ఇంట్లో పనులతో, నా వర్క్తో, యూట్యూబ్ వీడియోస్తో నాకంటూ కొంచెం టైం అనేది తీసుకోవాలనుకుంటాను. బట్ ఆ టైం అనేది దొరకలేదండి. ఖచ్చితంగా ఈరోజు సండే రోజు నేను అసలు వీడియో కూడా పోస్ట్ చేయలేదు. మీకు ఐడియా ఉంటుందండి. అసలు నాకు ఈ రోజంతా సెల్ఫ్ కేర్కే సరిపోయిందండి. మా వారికి, నాకు ఇద్దరికి అన్నమాట. ఫుల్గా ఫేస్ ప్యాక్లు, స్క్రబ్బింగ్లు, ఇంకా ఫేషియల్ హెయిర్ రిమూవింగ్ ఇదంతా నాకైతే. అంటే వీళ్ళు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి గగను మా వారు, నేను నాది సెల్ఫ్ గ్రోమింగ్ చేసేసుకున్నానండి. ఇంకా ఇక్కడ మా వారికి చేస్తున్నాను. ఆయనకి నేను ఇంతకుముందు చాలా బాగా పట్టించుకొని చేసేదాన్నండి. చాలా బాగుండేవాడు అనమాట. ఫేస్ కూడా మంచిగా కలర్ వచ్చి చాలా బాగుండేదండి. ఇప్పుడు మరీ చాలా బ్లాకిష్ అయిపోయాడు అనమాట. అసలు ఏం పట్టించుకోక ఆయన కూడా అసలు అసలు ఆయనే పట్టించుకోరనమాట. ఇంకా ఆయన పనుల్లో ఆయన బిజీ అయిపోయి, సో ఇక్కడ నేను సెల్ఫ్ గ్రోమింగ్ చేసి ఆయనకి చేసిన తర్వాత నాకు నేను సెల్ఫ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆయనకి చేస్తున్నాను. ఆయనకి చేసిన తర్వాత చూడండి చాలా బాగుంటుందండి స్కిన్ అనేది. నేను అంత కేర్ఫుల్గా చేస్తాను అనమాట. చాలా బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది. నాకు మొదటి నుంచి కూడా దీని మీద ఎక్కువ అనుభవం ఉందండి. నేను బ్యూటిషియన్ కోర్స్ కూడా నేర్చుకున్నాను కాబట్టి నేను చాలా రకాల టిప్స్, వీడియోస్ ఇవన్నీ కూడా చేశానండి. మీరు ఒకవేళ చూడాలనుకున్నట్లయితే మన ఛానల్లో చెక్ చేయండి. బోల్డ్ వీడియోస్ ఉంటాయండి, మామూలుగా కాదు. ఇదంతా కూడా నాకు బాగా ఇంట్రెస్ట్ కాబట్టి, సో మా వారికి ఇంతకుముందు మా అత్తయ్య వాళ్ళకి కూడా ఫేస్ ప్యాక్లు వేసేదాన్నండి నేను. సో అలా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట దీని మీద. అందరినీ అందంగా తీసుకొని రావాలని చెప్పి బాగా ఇష్టపడతా ఉంటాను. ఇలా హ్యాపీగా గడుస్తున్నప్పుడు ఒక చిన్న డిసప్పాయింట్ అయితే జరిగింది. అదేంటో షేర్ చేస్తాను, మీకు చూస్తూ ఉండండి గాయ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకుండా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి ఏం చేశానంటే స్క్రబ్బింగ్ పెట్టానండి. సో స్క్రబ్బింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఫేస్ ప్యాక్ వేస్తున్నా. స్క్రబ్బింగ్ చేసిన తర్వాత అసలు ఫేస్ అయితే ఎంత బాగా వచ్చేసిందంటే, సో నాకైతే బెటర్ రిజల్ట్ అయితే కనిపించిందండి. మీకు నేను షేర్ చేస్తాను నా ఫేస్ ప్యాక్ అంతా కూడా రిమూవ్ చేసుకున్న తర్వాత చూడండి. చాలా బాగా వచ్చింది. కనీసం మనము నెలకు ఒకసారైనా ఇలా చేసుకోవాలండి. నేను ఇలా చేసుకొని దాదాపు చాలా నెలలు అయిపోయిందండి. ప్రెగ్నెన్సీలో అసలు ఏమీ సెల్ఫ్ కేర్ తీసుకోలేదు. అంతా బేబీ గురించి ఆలోచించాను. డెలివరీ తర్వాత ఇంకా సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి అవ్వలేదు, ఎందుకంటే బేబీ వచ్చేసింది కాబట్టి తనతో బిజీ అయిపోయాను. ఇప్పుడు కొంచెం తీసుకోవాలి అనే ఉద్దేశంతో సో ఈరోజు ప్రయత్నం చేశానండి. ఫైనల్లీ సగం అయితే తీసుకోగలిగాను. అప్పటికి కూడా కాళ్ళు తీసుకోలేకపోయానండి. కాళ్ళకి, చేతులకి పెడిక్యూర్, మ్యానిక్యూర్ చేసుకుందాం అనుకున్నా, బట్ అవ్వలేదన్నమాట. అందులోకి ఈయనకి చేసేస్తున్నాను. ఇక్కడ కలర్ వేస్తున్నాను జుట్టుకి. ఇది మామూలుగా బోల్డ్ అన్ని టిప్స్ ఉంటాయండి హెయిర్ అనేది బ్లాక్నెస్ రావడానికి. బట్ మా వారికి అంత ఓపిక అయితే ఉండదన్నమాట. అంతా కూడా ఇన్స్టెంట్గా వచ్చేసేయాలని అనుకుంటారు. హెన్నా కూడా పెడతా ఉంటారండి. చాలా బాగుంటుంది హెన్నా పెట్టినా కూడా జుట్టు చాలా బాగుంటుంది. బట్ ఈయనకి మొత్తం కూడా ఉండదన్నమాట, సైడ్స్లో ఉంటుందండి. ఈ మధ్య బాగా ఎక్కువగా చాలామందికి చిన్న ఏజ్లోనే వచ్చేస్తూ ఉంది. సో అలా రావడం వల్ల గెడ్డలు, మీసాలు రెండు కూడా అలా నడిచిపోతున్నాయి జెంట్స్కి అయితే. సో మా వారికి అయితే ఈ
చుట్టూ కింద గడ్డం దగ్గర వైట్ హెయిర్ వచ్చిందండి. ఇంకా షేవింగ్ చేసేసుకుంటారు కాబట్టి అది పెద్ద ప్రాబ్లం లేదు. ఇది కూడా హెయిర్కి నేను ఎంతగానో అడిగితే అప్పుడు వేయించుకుంటారండి. ఆయనకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదన్నమాట దీని మీద. అంత చేస్తే చాలా చక్కగా ఉంటారనమాట. ఏం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఆయన కూడా రెడీ అవ్వడానికి ఇష్టపడరు. ఏం అప్లై చేసుకోండి. జెంట్స్ యాజ్ యూజువల్లీ అసలుకి ఏమీ పెట్టుకోరు పౌడర్. కానీ కొంతమందికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. క్రీమ్స్ అవన్నీ పౌడర్స్ అవన్నీ రాసుకుంటూ ఉంటారు. బట్ చాలామందికి కూడా జెంట్స్కి పెద్దగా ఏమీ ఇష్టం ఉండదన్నమాట రాసుకోవడం. అందులో ఈయన ఒకడనమాట. నేను ఏదో గొడవ పెట్టేసి మారం చేసి తొందర పెట్టేసి చేస్తూ ఉంటాను ఇవన్నీ కూడాను. ఇక్కడ ఈరోజు మా వారికి నాకు గ్రోమింగ్ అండి. జుట్టుకి ఇదంతా కూడా అయిపోయిన తర్వాత నేను ఇంకా ఫేస్ వాష్ చేసేసుకున్నానండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నా ఫేస్ని చూసుకుంటే ఇక్కడ ఏంటంటే పొద్దున కళ్ళకి కాటుకు పెట్టుకున్నానండి. కాటుకు పెట్టుకోవడం వల్ల కళ్ళు అవన్నీ లోపల అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఏమైనా డస్ట్ ఏమన్నా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుందండి. సో అందుకే కళ్ళకి కాటికి కంపల్సరీగా పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా మనకి న్యాచురల్గా ఉంటుంది కదండి ఐటెక్స్ ఇవన్నీ కూడాను. బట్ ఇంట్లో తయారు చేసుకోవాలంటే అవ్వదు. కానీ ఐటెక్స్ పర్లేదండి, బాగానే ఉంటుంది. యోమికకి తీసుకొస్తాం కాబట్టి నేను కూడా పెట్టుకుంటూ ఉంటాను. చిన్నపిల్లలకి ఎందుకు పెట్టమంటారు? కళ్ళు చాలా బాగుంటాయి, కళ్ళు చాలా నీట్గా, కంటికి ఆరోగ్యం కాబట్టి పెట్టుకోమంటారండి. సో మనం కూడా పెట్టుకుంటే బెస్ట్. కళ్ళు చాలా బాగుంటాయి నిజంగా కాటుకు పెట్టుకుంటే. ఎందుకంటే వన్స్ ఒకసారి పెట్టుకుంటేనే మీకు అర్థమవుతుంది అనమాట. తర్వాత మొత్తం కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. మొత్తం అంతా కూడా తుడిచేసుకోవచ్చు అనమాట. కంట్లో ఏమన్నా మనకి వేడి అలాంటిది ఏమన్నా ఉంటే కూడా మొత్తం అంతా కూడా బయటకు వచ్చేసింది. ఫైనల్లీ అయితే ఫేస్ అయితే చాలా బాగా వచ్చింది. సో మీకు ఇక్కడ నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. చూసారా ఎంత క్లియర్గా వచ్చేసిందో? అప్పర్ లిప్ పైన హెయిర్, ఫేషియల్ హెయిర్ ఇదంతా కూడా రిమూవ్ చేసేసానండి. ఫేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వాటర్ ఏంటి అంటే చాలా కలర్ తగ్గిపోతారండి ఇక్కడ వాటర్కి. సో అందుకే చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. మెయిన్లీ నేను ఇంత ఫాస్ట్గా నా సెల్ఫ్ గ్రోమింగ్ చేసుకోవడానికి మెయిన్లీ రీజన్ ఏంటి అంటే ఇక్కడ వాటర్ అస్సలు బాగాలేవు. సో అందుకే చిరాకు పుట్టేసింది అనమాట. కాళ్ళు అన్నీ కూడా బ్లాక్ అయిపోతున్నాయండి. ముఖ్యంగా పాదాలు అయితే నేను కింద తుడుస్తూనే ఉంటే తడిగుడ్డ పెడతానే ఉంటాను, ఫుల్గా బ్లాక్ అయిపోతున్నాయి. సో నాకు చాలా భయం వేసింది. ఇక్కడ యోమిక బంగారం చూడండి, వాళ్ళ నాన్న పట్టుకొని అలా లేస్తుంది. సో గగన్ వచ్చేసి గగన్ ఆడుకుంటూ ఉన్నాడండి. ఇంకా మా పాటికి మేము మా ఫేషియల్స్, మా గ్రోమింగ్ ఇదంతా కూడా చేసుకుంటూ ఉన్నాము. ఫేస్ ఎలా ఉంది అని చెప్పి మా వారికి చూపిస్తాను అనమాట. అక్కడ నేను బాగుంది, చాలా బాగా వచ్చింది, ఫేస్ అంతా కూడా నున్నగా వచ్చిందని చెప్తున్నారు. నిజంగా అండి మీరు కూడా తప్పకుండా వారానికి ఒకసారి చేసుకుంటే చాలా బెటరు. ఫేస్ అంతా కూడా నీట్గా వస్తుంది. నెలకు ఒకసారి కనీసం 15 డేస్కి ఒకసారి అయినా కూడా చేసుకోవాలండి. అలా చేసుకుంటేనే మనకంటూ కొంచెం బాగుంటుందన్నమాట. డెడ్ స్కిన్ సెల్స్ ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోతూ ఉంటాయి. చక్కగా ఫేస్ చూడంగానే క్లియర్గా ఉంటుంది. యోమిక బంగారం. సో నన్ను అందరూ కూడా అడుగుతున్నారు యోమికకి సెకండ్ డోస్ వేయించారా అని చెప్పి. సో సెకండ్ డోస్ వేయించేసామండి. తనకి ఇంజెక్షన్ అయిపోయింది మొన్ననే. సాటర్డేనో బుధవారం రోజు వేయించామండి. 16వ తేదీ వేయించాము యోమికకి. కొంచెం ఏడ్చిందండి. తనకి కాలుకి వేస్తారు కదా, అది బాగా గడ్డగట్టేస్తుంది ఆ ఇంజెక్షను. అప్పుడు పిల్లలు బాగా ఏడ్చేస్తారు, బాగా సఫర్ అవుతారండి. ఇంకా తప్పదన్నమాట. అదంతా కూడా కామను. 3 ఇంజెక్షన్లు, ఆ 3 ఇంజెక్షన్లు వేసి అదంతా ఆ రోజంతా కూడా మామూలుగా ఉండదండి. ఇక్కడ గగన్ చేసే పనులు ఎలా ఉంటాయంటే ఫుల్గా మనకి కోపం తెప్పించే పనులాగా ఉంటాయండి. అన్నీ కూడా గగన్ కదిలిచ్చేస్తాడు, మామూలుగా కాదు. ఇంకక్కడ వాళ్ళ నాన్న ఒక దెబ్బేశాడండి. నేను దెబ్బేశాడని చెప్పి దగ్గరికి తీసుకున్నానని చెప్పి నేను వాడికి భయం చెప్తున్నప్పుడు నువ్వు దగ్గరికి తీసుకోవద్దు, దగ్గరికి తీసుకుంటే వాడికి ఏం తెలుస్తుంది, వాడికి ఏం భయం తెలుస్తుంది. వాడు ఇలానే గొడవ చేస్తూనే ఉంటాడు. అన్నీ అంటే వాల్యుబుల్ ఐటమ్స్ అన్నీ కూడా కింద పడేస్తూ ఉంటాడు. బట్ వాడికి ఏం తెలియదు కదండి, చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది చెప్పండి. సో నాకు అక్కడ ఆర్గ్యుమెంట్ అనమాట ఆయనకి నాకు వాడికి భయం చెప్తున్నప్పుడు నువ్వెందుకు అంత ఇదైపోతున్నావు, నువ్వెందుకు అట్లా చేస్తున్నావు అని చెప్పి
చెప్పి నాకు తిడుతున్నారనమాట. నాకు చాలా కోపం వచ్చేసింది ఆయన మీద. ఒక పక్క కోపం వచ్చేసింది, ఒక పక్క నవ్వు వచ్చిందండి. పాపం వాడు ఏడుస్తూ ఉంటాడు గగను. అంటే వాడు ఏడిస్తే నేను చూడలేనండి. మెయిన్లీ రీజన్ అది. పిల్లలు ఏడిస్తే నేను అసలు కొట్టనివ్వను అనమాట. చాలా రేర్ అండి. నేను కూడా చిన్నప్పుడు ఏదో బాగా ఇది చేస్తే తప్పించి ఒక దెబ్బేస్తాను, కానీ మామూలుగా అయితే ఆయన కొడతంటే నేను అస్సలు కొట్టనివ్వనండి వాడిని. అలా అయిపోతాడు చూసారా, అలా అంటుకొని ఏడ్చేస్తాడండి. పిల్లలందరూ అంతే కదా. ఈయన కొట్టడానికి చెయ్యి ఎత్తుతారనమాట, వాడికి భయం చెప్పాలి అని చెప్పి. అస్సలు నేను వద్దు వద్దు, ప్రేమతోనే దగ్గర తీసుకోవాలి, అస్సలు కొట్టొద్దు అని చెప్తాను. వాడికి ఎలా తెలుస్తుంది భయము? ఇద్దరిలో ఎవరొకరు భయం అన్నా ఉండాలి కదా. నేనేం కొట్టను, నేనేం పెద్దగా ఏం కొట్టను, జస్ట్ అరుస్తాను, నువ్వు మధ్యలోకి రాకు అని చెప్పి ఆయనకి నాకు ఆర్గ్యుమెంట్ జరిగింది. సో ఇంక ఇక్కడ కళ్ళమ్మటి బడా 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 నీళ్ళు వచ్చేసాయి చూసారా మీరు అక్కడ. నేను అక్కడ కోపడ్డాను ఆయన్ని. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఇలానే ఉన్నారండి. రేపు యోమిక ఎలా ఉంటుందో ఏంటో మరి చూడాలి. సో గగన్ అయితే ఫుల్ పెంకండి. వాళ్ళ చెల్లిని చూడండి ముద్దులాడుతున్నాడు. చాలా పెంకితనం ఎక్కువ. ఫుల్ మారం చేసేస్తాడండి, మామూలుగా కాదు. ఇప్పుడు ఇల్లంతా ఉందనుకోండి, ఇల్లంతా సర్దుతాము, సోఫా మీద కవర్లు ఇవన్నీ సర్దుతా, బెడ్షీట్ సర్దుతాను. సో అవన్నీ కూడా కింద కింద పడేస్తాను అనమాట. సో ఇంకా పిల్లలందరూ అంతే ఉంటారు కాబట్టి మనం మళ్ళీ సర్దుకోవాలి, కొంచెం పేషెన్స్తో ఉండాలి. మొత్తం వంటగదిలో సామాన్లు ఇవన్నీ కూడా కింద పడేస్తాడండి. సో అదొక అల్లరి అనమాట వాళ్ళకి. మనము గగన్కి ఏంటి అంటే పెద్దగా అరిచేస్తే దగ్గరికి వచ్చేసి కొట్టడానికి ట్రై చేస్తాడండి. నేనేం చేస్తానంటే అలా కొట్టడానికి వచ్చినప్పుడు సారీ నాన్న, ఏం లేదు బాగాలేదు, బాగానే ఉంది, సంథింగ్ ఇలా చెప్పి ఓదారుస్తానమాట. సో అలా ఓదారిస్తే వాడు కొంచెం మెత్తపడతాడు, అప్పుడు దగ్గరికి వచ్చేస్తాడు అమ్మ అని. సో నేను అలా అంటానండి. మావారు ఏంటి అంటే అక్కడ కొట్టాను, పాపం వాడు మనసు నొచ్చుకున్నాడండి, అలిగాడనమాట. అందుకే చూడు మీ నాన్న కొట్టేస్తానని చెప్పి వాడు ముందు చూపిస్తే వాడు మనసులో ఏదో కొంచెం ఇదిగా ఉంటుంది, కొంచెం బాగానే ఉంటాడు అప్పుడు. సో నాకు చాలా భయం అండి పిల్లలతో. అలా కంటికి రెప్పలా కనిపెట్టుకొని ఉండాలి. వస్తువులు పాడు చేసేయడం కాదు, వాడి చేతికి ఏమన్నా దెబ్బ తగిలించుకుంటాడని నా భయం. గాజు ఐటమ్స్ నేను ముగ్గేసుకుంటానండి. ఆ ముగ్గేసుకునేది ప్లాస్టిక్ దాంట్లో పెట్టాల్సింది, నేను తొందరలో గాజుది దొరికిందని చెప్పి దాంట్లో పెట్టాను. దాంట్లో పెడితే అది తీసుకెళ్ళి సైకిల్లో పెట్టేసి బయట కూర్చొని ఏదో చేస్తున్నాడు అనుకున్నా. సో సైకిల్లో పెట్టేసి దాన్ని పగలగొట్టేసాడండి. ఇంకా నయ్యో వాడి చేతికి ఏమీ అంటుకోలే. టక్కని వచ్చి చూసాం కాబట్టి సరిపోయింది. అప్పుడు చాలా బాధ వేసింది. సో ఫైనల్లీ అయితే మా వారిని రెడీ చేశాను చూడండి. ఫుల్గా ఇప్పుడైతే బాగుంటారండి. మీ అన్నయ్య మీకు చాలా ఇష్టం కదా, మీకంటే మా అన్నయ్య బాగుంటారని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. సో కొంతమంది కొన్ని ఒపీనియన్స్ అండి, అందరి కళ్ళకి ఒకలా కనిపించాలని ఏం లేదు కదా. సో ఎవరు బాగుంటే ఏమి, ఇద్దరిలో ఎవరు బాగున్నా కానీ హ్యాపీ. నాకైతే ఆయన బాగున్నారు, నేను బాగాలేను, ఒకవేళ నేను బాగున్నా ఆయన బాగాలేరు, ఇదంతా కూడా వద్దు. సో ఆయన బాగున్నాడా సరే, ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఆయన మా ఆయనే కాబట్టి పర్లేదు. నేను ఇద్దరిలో ఒక్కళ్ళు హ్యాపీగా ఉన్నా, ఒక్కళ్ళు బాగున్నా కానీ ఇద్దరు హ్యాపీగా ఉంటాం కదా. సో అది నా ఒపీనియన్. నేనైతే అలా ఆలోచిస్తాను. ఇంక ఇంట్లో వాటర్ అయిపోయాయండి, ఇంకా తీసుకొని రావడానికి వెళ్తున్నారు, రెడీ అయిపోయినారు. చూసారా మీరు, జుట్టు చూడండి ఎగురుతుంది బాగా. జుట్టు అంటే చాలా ఇష్టం అండి ఇది నాకు. సిల్కీ హెయిర్ అనమాట. ఈ సిల్కీ హెయిర్ గగన్కి రాలే, యోమికాకి రాలేదు. నా రింగుల జుట్టే వచ్చింది వీళ్ళిద్దరికి. నేను ఇప్పుడు హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నా కానీ ఇంతకుముందు ఫుల్లీ కర్లీ హెయిర్ అండి నాదైతే. సో ఫైనల్లీ ఈయనకి కొన్ని పిక్స్ కూడా తీశాను చూడండి. ఆ వీడియో మొత్తం మీకు నచ్చుతుంది. ఫైనల్లీ అయితే చూసారా ఇందాక ఎలా ఉన్నారు, రోజు ఎలా ఉండేవాళ్ళు, ఫేస్ కూడా చూడండి చామంచాయి రంగులోకి వచ్చింది. సో ఇలాగా మనము కేర్ తీసుకొని చేస్తే బాగుంటారండి. లేకపోతే యథావిధి తదాప్రదం అనమాట, ఇంక అలానే ఉంటారు. నాకైతే ఇలా ఇష్టం అనమాట, మంచిగా రెడీ చేసుకోవడం, మంచిగా ఫేస్ ప్యాక్లు వేయడం, ఇలా అందంగా తీసుకొని రావడం ఇష్టం అండి. చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను. మీ అందరికి కూడా నేను చెప్తూ ఉంటాను కదా, ఇప్పుడు మనం కూడా ఇలానే తీసుకోవాలండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తీసుకుంటాను చెప్పండి. సో అందుకు నేను ఇలానే ఆలోచిస్తాను. ఇక్కడ కొన్ని స్టిల్స్, ఇదేంటి బావా కొన్ని స్టిల్స్ ఇవ్వచ్చు కదా అంటే అలా కొన్ని ఇచ్చారండి. బాగున్నాడు కదా, మీకు ఎలా అనిపించారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ అండి, టేక్ కేర్.